చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన గ్యారీ టుమారో ల్యాండ్ ని వెతుక్కుంటూ తన జీవిత ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఈ ప్రయాణం తొందరగానే ముగుస్తుందనుకుంటాడు, కాని ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే ఏళ్లు గడిచిపోతాయి. అప్పుడు ఒక సాయంత్రం అతడికి ఈమీ అనే అమ్మాయి పరిచయమవుతుంది. తన వయసున్న వ్యక్తిని కలవడంతో ఎంతో మురిసిపోయిన ఆమె వెంటనే అతడి ప్రేమలో పడిపోతుంది. ఆమె గ్యారీని తన కుటుంబమైన క్రూడ్స్ కి పరిచయం చేయడానికి తీసుకెళ్తుంది. కూతురుపై అతిగా జాగ్రత్త చూపే తండ్రి గ్రగ్ తప్ప మిగతా అందరికీ అతడు నచ్చుతాడు. ప్రయాణం సాగే కొద్దీ గ్యారీపై ఈమీకి ఉన్న ప్రేమ మరింత బలపడుతుంది. ఒక లోయగుండా వెళ్తుండగా అడవి పంచ్కోతులు, కంగారుల్లాంటి క్రూర జంతువులు అకస్మాత్తుగా వాళ్లపై దాడి చేస్తాయి. అదృష్టవశాత్తు క్రూడ్స్ పుట్టుకతోనే పోరాట యోధులు కావడంతో వాటిని సులభంగా ఎదుర్కొంటారు. ఈమీకి తన భవిష్యత్తును పంచుకోవడానికి సరైన తోడు దొరికినట్టవుతుంది. ఆ యువజంట కాస్త ఏకాంతంగా గడపాలని ఆశపడతారు, కాని కుటుంబం అంతా చుట్టూ ఉండటంతో అది అస్సలు కుదరదు. చివరకు ఆ గుంపు ఒక ఎడారి లాంటి ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి డేరా వేద్దామని గ్రగ్ చెప్తాడు. అతడు అందరికీ తలా ఒక పని అప్పగిస్తాడు. గ్యారీ, ఈమీ తప్ప మిగతా వాళ్లంతా వెంటనే పనుల్లో మునిగిపోతారు. తమ ప్రేమలోకంలో మునిగిపోయిన ఆ జంట పనులను పూర్తిగా పట్టించుకోకపోవడంతో గ్రగ్కి చిరెత్తుకొస్తుంది. కూతురు తనకు దూరం అవుతుందనే నిజాన్ని అతడు అస్సలు తట్టుకోలేకపోతాడు. ఆ రాత్రి మిగతా వాళ్లంతా నిద్రపోయాక గ్యారీ తన మనసులోని మాటను ఈమీకి చెప్పి ఒక ప్రత్యేకమైన ట్రాకింగ్ రాయిని బహుమతిగా ఇస్తాడు. తమకంటూ ఒక ప్రత్యేకమైన చోటుని వెతుక్కుని ఇద్దరం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామా అని అడుగుతాడు. ఈమీ సంతోషంగా ఒప్పుకుంటుంది. ఇద్దరూ తమ భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవడం మొదలు పెడతారు. వాళ్లకు తెలియకుండా గ్రగ్ ఈ సంభాషణంతా వింటాడు. తన చిన్నారి కూతురు పెద్దదైపోయిందని జీర్ణించుకోలేక సతమతమవుతాడు. ఒక విచిత్రమైన శబ్దంతో కుటుంబం నిద్రలేస్తుంది. ఏదో క్రూర జంతువు వచ్చిందని భ్రమపడి దాడికి సిద్ధమవుతారు. కాని ఆ శబ్దం గ్రగ్ నుంచే వస్తోందని తెలుసుకుంటారు. అతడు తెల్లవారుజామునే బయటకు వెళ్లి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తాడు. ఆ పచ్చని ప్రాంతం లోపల ఒక భారీ చెక్క గోడ ఉంటుంది. ఆ గోడ అవతల తాజా పంటలు, అంతులేని ఆహారంతో నిండిన ఒక అద్భుత స్వర్గం కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా ఆకలితో అలమటిస్తున్న క్రూడ్స్ ఆ విందును చూడగానే తమను తాము ఆపుకోలేకపోతారు. కదలలేనంతగా కడుపు నిండా మెక్కుతారు. అప్పుడు గ్రగ్ కంట్లో ఒక అరటిపండు పడుతుంది. అతడు ఎన్నో ఏళ్లుగా రుచి చూడని అరుదైన ఆహారమది. వాళ్లు దానివైపు పరిగెత్తగానే ఒక వల ఉచ్చుపడి కుటుంబం మొత్తం బందీ అయిపోతుంది. కాసేపటికే ఒక దంపతులు ముందుకు వచ్చి తమను బెటర్ మ్యాన్స్ గా పరిచయం చేసుకుంటారు. ఆ పచ్చని అందమైన ప్రాంతాన్ని పూర్తిగా వాళ్లే నిర్మించి సాగు చేసుకున్నారని తెలుస్తుంది. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా చిన్నప్పుడు గ్యారీని అతడి తల్లిదండ్రులను చూసి ఉండటంతో వాళ్లు అతడిని వెంటనే గుర్తుపడతారు. ఇన్నేళ్ల తర్వాత గ్యారీని మళ్లీ కలవడంతో ఫిల్, హోప్లు ఎంతో ఆనందిస్తారు. వాళ్లందరినీ సాదరంగా తమ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. సంవత్సరాలుగా బెటర్మ్యాన్స్ ఎంతో ఆధునికమైన, విలాసవంతమైన జీవనశైలిని అలవర్చుకున్నారు. ఆ ప్రాచీన గుహ కుటుంబానికి అద్భుతంలా అనిపించే ఆధునిక సౌకర్యాలన్నీ వాళ్ల నివాసంలో ఉంటాయి. ఆ దంపతులకు గ్యారీ చిన్ననాటి స్నేహితురాలైన డాన్ అనే కూతురు కూడా ఉంది. ఈమె అసూయపడుతుందని ఎవరైనా అనుకుంటారు, కాని తన వయసున్న మరో అమ్మాయిని కలిసినందుకు ఆమె మరింత ఉత్సాహపడుతుంది. సాయంత్రం కాగానే ఫిల్ అందరికీ ఎవరికి వారికి ప్రత్యేక గదులను కేటాయిస్తాడు. తమ జీవితంలో మొదటిసారిగా క్రూడ్స్ వ్యక్తిగత స్థలాన్ని, ఏకాంతాన్ని అనుభవిస్తారు. కాని గ్రగ్కి ఈ ఏర్పాటు అస్సలు నచ్చదు. కుటుంబం అంటే ఎప్పుడూ ఒకే ముద్దలా కలిసి పడుకోవాలని, ఎప్పటిలాగే ప్రతిదీ పంచుకోవాలని అతడు నమ్ముతాడు. ఈమెకి దగ్గరగా ఉండాలంటే పాత పద్ధతులను కాస్త పక్కన పెట్టాలని అతడి భార్య ఉగ్గా నచ్చజెబుతుంది. తోడు ఎవరూ లేకుండా డాన్ ఒంటరిగా పెరుగుతోందని బెటర్మ్యాన్స్ ఎప్పుడూ బాధపడేవారు. కాని గ్యారీ రాక ఆమె భవిష్యత్తుకు చక్కటి పరిష్కారంగా కనిపిస్తుంది. అయితే ఈమెతో గ్యారీకున్న సాన్నిహిత్యం హోప్కి కాస్త అనుమానం కలిగిస్తుంది. తెల్లవారగానే బెటర్మ్యాన్స్ గ్యారీని త్వరగా నిద్రలేపి డాన్తో సమయం గడపమని ప్రోత్సహిస్తారు. ఈ కొత్త ప్రపంచంలోని ఆవిష్కరణలు, సౌలభ్యాలను చూసి గ్యారీ మంత్రముగ్ధుడవుతాడు. మిగతా క్రూడ్స్ కూడా ఈ ఆధునిక సౌకర్యాలకు అంతే ముగ్ధులవుతారు. తమ కుటుంబం మింత సులభంగా మారిపోవడం చూసి విసిగిపోయిన గ్రగ్ ఈమీలు గ్యారీని వెతకడానికి బయలుదేరతారు. వాళ్లు అతడిని చూసినప్పుడు ఆశ్చర్యపోతారు. గ్యారీ పూర్తిగా బెటర్మ్యాన్స్ నాగరిక వేషభాషలను, పద్ధతులను అలవర్చుకుని ఉంటాడు. ఈమీని కూడా అలాగే మారమని అతడు చెప్తాడు. కాని తన నిజమైన గుర్తింపును వదులుకోవడానికి ఆమె నిరాకరిస్తుంది. బాధపడుతూ తమ బంధంపై నమ్మకం కోల్పోయిన ఈమీ ఒంటరిగా ఉండటానికి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె జీవితం గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో డాన్ ఆమె వెంటే వెళ్తుంది. ఈమీ సాహస గుణాన్ని, ఆమె శరీరంపై ఉన్న గాయాలను చూసి డాన్ ఎంతగానో ఆశ్చర్యపోతుంది. అతి జాగ్రత్త చూపే తల్లిదండ్రులు గోడలు దాటి ఎక్కడికి వెళ్లనివ్వకపోవడంతో ఒకప్పుడు గుహలో ఈమీ అనుభవించిన బంధనాన్నే డాన్ కూడా అనుభవిస్తుంటుంది. ఆమె కథ విని చలించిపోయిన ఈమీ నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటో డాన్కి చూపించాలని నిర్ణయించుకుంటుంది. తమ పులిపై ఎక్కి రక్షణ గోడపైనుంచి బయటకు
దగ్గరకు దూకుతారు. మొదటిసారిగా డాన్ బయటి విశాలమైన అడవి ప్రపంచపు మజాను అనుభవిస్తుంది. కుట్టే పురుగుల గుంపులోకి దూసుకెళ్లి డాన్ చేయి వాచిపోయేంతవరకు ఆమె జీవితంలో ఎన్నడూ లేనంతగా ఆనందిస్తుంది. తన జీవితంలో మొదటి యుద్ధగాయం దక్కినందుకు డాన్ ఎంతగానో సంబరపడిపోతుంది. ఇటు చూస్తే క్రూడ్స్ ని అక్కడి నుంచి పంపించేయడానికి బెటర్మ్యాన్స్ ప్రయత్నాలు మొదలు పెడతారు. వాళ్లు వెళ్లిపోవాలంటూ హోప్ పరోక్షంగా ఉగ్గాకి సైగలు చేస్తుంటే ఫిల్ గ్రగ్ ని మాట్లాడటానికి ప్రైవేట్ ఆవిరి గదిలోకి తీసుకెళ్తాడు. కూతురు నీ దగ్గరే ఉండాలంటే గ్యారీని ఇక్కడే వదిలేసి వెళ్లాలంటూ ఫిల్ చాకచక్యంగా గ్రగ్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఎలాగైనా ఈమె తనతోనే ఉండాలనే ఆరాటంలో గ్రగ్ ఆ ఒప్పందానికి సరేనంటాడు. అయితే బయటకు వచ్చాక గ్యారీ కూడా తమ గుంపులో భాగమని అతడిని వదిలేయకూడదని ఉగ్గా అతడికి చిరకలంటించి కళ్లు తెరిపిస్తుంది. రాత్రి సమయానికి ఈమె డాన్లు తిరిగి వస్తారు. గ్యారీ వాళ్లను చూసి డాన్ వాచిన చేతిని గమనించి కోపంతో ఊగిపోతూ ఈమెదే తప్పంటూ ఆమెను ఒక బాధ్యతలేని గుహ అమ్మాయి అని నిందిస్తాడు. గ్యారీ తన నేపథ్యాన్ని ఇంత చులకనగా చూస్తాడని ఈమె అస్సలు ఊహించలేదు. రాత్రి భోజన సమయంలో వాతావరణం అంతా ఉద్రిక్తంగా మారుతుంది. ఆ ఇబ్బందికరమైన క్షణాన్ని వాడుకుని గ్రగ్తో తను చేసుకున్న రహస్య ఒప్పందాన్ని ఫిల్ బయటపెడతాడు. ఒక్కసారిగా గొడవలు మొదలై డైనింగ్ టేబుల్ వద్ద గందరగోళం చెలరేగుతుంది. ఆ వాగ్వాదాన్ని ఆపడానికి గ్రగ్ గట్టిగా గర్జిస్తాడు. క్రూడ్స్ ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారని ప్రకటిస్తూ గ్యారీని తమతో వస్తావా అని అడుగుతాడు. ఆ పచ్చని ఒయాసిస్ సౌకర్యాలకు అలవాటు పడిన గ్యారీ రావడానికి నిరాకరిస్తాడు. తీవ్ర మనస్తాపంతో తప్పుడు వ్యక్తిని ప్రేమించానని బాధపడుతూ ఈమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కోపంగా వెళ్లిపోయే ముందు నిషిద్ధమైన అరటి పండ్లనన్నింటినీ తానే తినేశానని గ్రగ్ నోరుజారి చెప్తాడు. అది విని భయంతో వణికిపోయిన ఫిల్ కంగారుగా బయటి గోడవైపు పరుగెడతాడు. గోడ అవతల ఉండే ఒక భారీ రాక్షస జంతువు శాంతించడానికి ఆ అరటి పండ్లను కానుకగా ఇచ్చేవారమని అతడు చెప్తాడు. ఫిల్ ఆ జంతువును ఎప్పుడూ దగ్గరగా చూడకపోయినా పండ్లు పెట్టడం వల్లే అది తమపై దాడి చేయకుండా ఆగేది. ఇప్పుడు అరటిపండ్లు ఏమీ మెగలకపోవడంతో వాళ్ల రక్షణ పోయింది. అంతలోనే కోపోద్రిక్తులైన కోతుల దండు మొత్తం వాళ్ల స్థావరంపై విరుచుకుపడుతుంది. ఆ కోతులు గ్రగ్, ఫిల్, గ్యారీలను సులభంగా బంధించి అడవిలోకి లాక్కెళ్లిపోతాయి. మిగిలిన ఆడవాళ్లంతా ఆ దారిని వెతుక్కుంటూ వెళ్లి తమ మగవారిని కాపాడాలని నిర్ణయించుకుంటారు. హోప్ మొదట్లో సంకోచించినా ఫిల్ని కాపాడాలనే కూతురు పట్టుదల చూసి తను కూడా సహాయక చర్యలో చేరడానికి ఒప్పుకుంటుంది. ఆ బృందం త్వరలోనే నేలపై తిరిగే క్రూర జంతువులతో నిండిన ఒక ప్రమాదకరమైన రాతి వంతెన దగ్గరకు చేరుకుంటుంది. ప్రాణాలకు తెగించలేక హోప్ వేరే దారిలో వెళ్దామని ప్రయత్నిస్తుంది. కాని ఉగ్గా మాత్రం ముందుకు సాగాలనే పట్టుబడుతుంది. ఆ చిన్న ఘర్షణ వల్ల వాళ్ల జంతువు బ్యాలెన్స్ తప్పడంతో అందరూ కింద వేగంగా ప్రవహిస్తున్న నీటిలో పడిపోతారు. ఎలాగోలా ఒడ్డుకు చేరాక తాము పూర్తిగా దారి తప్పిపోయామని గ్రహిస్తారు. బామ్మ ముందుకు వచ్చి నాయకత్వం తీసుకుంటూ ముందుకు వెళ్లడానికి తన దగ్గర ఒక దారి ఉందని భరోసా ఇస్తుంది. ఆమె తన బొచ్చు టోపీని తీయగా లోపల ఒక సజీవమైన ప్రాణి బయటపడుతుంది. పరిసరాలను పరిశీలించి రమ్మని దాన్ని పంపిస్తుంది. ఈ ఆలోచన చాలా పిచ్చిగా ఉందని భావించిన హోప్ పూర్తిగా సహనం కోల్పోతుంది. తీవ్ర ఆవేశంలో క్రూడ్స్ అడవి మనుషుల్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ వారిని అవమానిస్తుంది. కంగారులో ఆమె గుడ్డిగా ఒక గుహలోకి దూరి భారీ సాలెగుడు దారాలలో చిక్కుకుపోతుంది. ఒక భారీ సాలీడు ఆమెపైకి రాబోతుండగా ఈమె ఒక్క ఉదుటున దూకి ఆమెను రక్షిస్తుంది. క్రూడ్స్ ఆ ప్రాణిపై దాడికి సిద్ధపడగా ఆ సాలీడు కేవలం తన పిల్లలను కాపాడుకుంటోందని డాన్ అడ్డుకుని చెప్తుంది. హోప్ పద్ధతులు తప్పు కావచ్చేమో కాని ఆమె కూడా అదే తల్లి ప్రేమతో అలా ప్రవర్తిస్తోందని డాన్ వివరిస్తుంది. ఈలోగా ఆ కోతులు తమ ముగ్గురు ఖైదీలను ఒక కొండపై ఉన్న స్థావరానికి తీసుకెళ్తాయి. అద్భుతమైన పోరాట నైపుణ్యాలు కలిగిన కోతుల భారీ సైన్యం అక్కడ నివసిస్తుంటుంది. ఆ వేగులు తమ నాయకుడికి విషయమంతా నివేదిస్తారు. అదృష్టవశాత్తు గ్యారీకి వాళ్ల భాష అర్థమై అనువాదం చేయడానికి ముందుకు వస్తాడు. ఒకప్పుడు ఆ కోతులు పండ్లతో నిండిన పచ్చని లోయలో సుఖంగా జీవిస్తూ శాంతి కోసం మిగిలిన ఆహారాన్ని ఆ రాక్షస జంతువుకు ఇచ్చేవారని తెలుస్తుంది. అయితే వాటి నీటి వనరులు మళ్లిపోవడంతో ఆ లోయ ఎండిపోయి ఆహారం కోసం బెటర్మ్యాన్స్ పై ఆధారపడాల్సి వచ్చింది. ఇది విని ఫిల్ గర్వంగా తన నీటిపారుదల నైపుణ్యం గురించి చెప్పడం మొదలుపెట్టి అసలు ఆ కోతుల నీటిని లాక్కున్నది తన వ్యవస్థనని అనుకోకుండా ఒప్పుకుంటాడు. ఆ నిజం తెలిసి కోపంతో రగిలిపోయిన కోతులు వాళ్లను ఒక వేలాడే బోనులో బంధిస్తాయి. అక్కడ వాళ్లు తమ ఘోరమైన విధి కోసం ఎదురుచూస్తుంటారు. బామ్మ పెంపుడు జంతువు రహస్యంగా వాళ్లను కనిపెట్టి సహాయక బృందాన్ని నడిపించడానికి వెనక్కి పరిగెత్తడంతో వాళ్లలో కాస్త ఆశ చిగురిస్తుంది. క్యాంప్ దగ్గర ఈమె తన మనసులోని బాధను తట్టుకోలేక చుట్టుపక్కల ఉన్న రాళ్లు, చెట్లపై ఆవేశాన్ని తీర్చుకుంటుంటుంది. ఉగ్గా ఆమెను ఓదార్చడానికి రాగా తనకు ఇకపై గ్యారీతో పనేలేదని ఈమె అంటుంది. ఉగ్గా సున్నితంగా నవ్వి బాధ కలుగుతోందంటే ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమవుతోందని, నిజమైన ప్రేమ కోసం పోరాడటం తప్పుకాదని గుర్తుచేస్తుంది. ఆ మాటలు ఈమె సంకల్పాన్ని మళ్లీ రగిల్చి తను ప్రేమించిన వాడి కోసం పోరాడే ధైర్యాన్ని ఇస్తాయి. బామ్మ సహాయక జీవి దారి చూపిస్తుండగా మహిళలంతా యుద్ధానికి సిద్ధమవుతారు. కోతుల అరేనా లోపల గ్యారీ మరియు అతడి మిత్రులను ఆ రాక్షస జంతువుకు బలిగా ఇవ్వడానికి
ముందుకు తెస్తారు. బయటపడే మార్గం ఆలోచించాల్సింది పోయి గ్రగ్ మరియు ఫిల్ ఒకరిపై ఒకరు తీవ్రంగా వాదులాడుకుంటారు. ఆ ఇద్దరు తండ్రులు ఒకరినొకరు కించపరుచుకోవడం చూసి తన అజాగ్రత్త మాటలు ఈమెని ఎంతగా గాయపరిచాయో గ్యారీకి అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు సమయం మించిపోతుంది. ఆ ముగ్గురు మనుషులను రాక్షస జంతువుకు ఆహారంగా భారీ అరటి పండ్లలా చుట్టేస్తారు. తమ అంతం దగ్గరపడిందని గ్రహించి గ్రగ్ మరియు ఫిల్ తమ మనస్పర్ధలను పక్కన పెట్టి రాజీపడతారు. గ్యారీ కూడా తాను ప్రేమించిన అమ్మాయితో ఎంత దారుణంగా ప్రవర్తించానా అని పశ్చాత్తాపపడతాడు. ఒక భారీ కోతి రాక్షసుడు వాళ్లను తినడానికి బయటకు రావడంతో ఆ నేలంతా కంపించిపోతుంది. అది వాళ్లను తినేలోపే మహిళ బృందం అదిరిపోయే ఎంట్రీ ఇస్తుంది. కాపలా కోతులు వాళ్లను అడ్డుకోవాలని చూస్తాయి. కాని స్త్రీలు ఏమాత్రం తడబడకుండా ముందుకు దూసుకెళ్తారు. తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ అద్భుతమైన తెగువతో పోరాడతారు. ఆ రాక్షస జంతువు ఆ ముగ్గురు మనుషులను నోట్లోకి తీసుకోబోతుండగా బామ్మ వేగంగా స్పందించి తన పెంపుడు ప్రాణిని దాని ముక్కులోకి విసిరేస్తుంది. దాంతో అది భారీగా తుమ్మడంతో ఆ ముగ్గురు బయటకు ఎగిరాపడతారు. ఆ జంతువు మళ్లీ దాడికి దిగడంతో ఈమె దాన్ని ఒక ఇరికైన కొండ అంచు వైపునకు రప్పిస్తుంది. ఈమెకి సాయం చేయడానికి గ్యారీ తిరిగి పోరాటంలోకి దూకుతాడు. తప్పించుకునే దారి లేక గ్యారీ మరియు ఈమె తీగలతో వేలాడుతున్న ఒక పుర్రెపైకి ఎక్కుతారు. ఆ తాళ్లు వాళ్ల బరువును మోయలేక తెగిపోయే స్థితికి చేరినప్పుడు గ్యారీ తన మనసు విప్పి చెప్తాడు. టుమారో ల్యాండ్ కోసం తన జీవితకాల అన్వేషణ ఒక ప్రదేశం కోసం కాదని ఒక మనిషి కోసమని, ఆ మనిషి నువ్వేనని ఈమీతో అంటాడు. ఆ రాక్షస జంతువు వాళ్లపై దాడి చేయడానికి ముందుకు దూకగా క్రూడ్స్ మరియు బెటర్మ్యాన్స్ కుటుంబాలు కలిసివచ్చి వస్తువులను విసురుతూ ఆ జంతువును వెనక్కి నెడతాయి. గ్యారీ ఒక ఆఖరి పథకం వేస్తాడు. తన నిప్పు హారానికి రాయిని రాపిడి చేసి మంటను రగిలిస్తాడు. దాంతో దానికి ఆధారంగా ఉన్న తాళ్లు కాలిపోయి ఆ భారీ రాక్షస జంతువు కింద ఉన్న అగాధంలోకి పడిపోతుంది. ప్రమాదం ముగియడంతో ఈసారి బెటర్మ్యాన్స్ గోడలన్నింటినీ కూల్చివేసి ఆ ప్రాంతాన్ని అందరితో పంచుకుంటూ తమ ఆశ్రయంలో ఉండటానికి అందరినీ ఆహ్వానిస్తారు. ఆ కోతుల సైన్యానికి ఒక కొత్త నివాసం, అంతులేని పండ్ల సరఫరా దక్కుతాయి. గ్యారీ మరియు ఈమె తోడుగా కలిసి తమ సరికొత్త భవిష్యత్తును అధికారికంగా ప్రారంభించడంతో సినిమా ముగుస్తుంది. Please like and subscribe.